హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. చాలా మంది మూవీస్లోకి రావాలా, ఇండస్ట్రీలోకి రావాలా అని ఎక్కడెక్కడి నుంచి, ఏపీ నుంచి, మన ఇండియాలో నుంచి కూడా చాలా మంది హైదరాబాద్కి వస్తుంటారు. అట్లా వాళ్ళకే చెప్తుండా, ఏదో ఇంట్రెస్ట్తో, ఫ్యాషన్తో కొంతమంది చదువు మధ్యలో ఆపేస్తారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఇంటర్లోనే హైదరాబాద్కి వెళ్ళిపోయిన యాక్టర్ని అవుతా, ఓ డైరెక్టర్ని అవుతా, ఓ స్క్రిప్ట్ రైటర్ని అవుతా అని ఆ ఫ్యాషన్తో వచ్చేస్తారు. అది ఎంత పెద్ద తప్పో నేను వీడియోలో మీకు చెప్తా. ఆ అనుభవాలు ఏందో నేను పన్న కష్టాలు నేను మీకు ఒకటి చెప్తా. ప్రతి ఒక్కరి వీడియో పూర్తి వరకు చూడండి. నా గురించి ఒక ఇన్ఫర్మేషన్ రాకపోయినా అట్లాంటి వాళ్ళకు, ఇష్టం ఉన్న వాళ్ళకు, ఫ్యాషన్ ఉన్న వాళ్ళకు మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదో, ఇది నేను డైరెక్షన్ చేసిన హైదరాబాద్లో, అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్లో 1 year డైరెక్షన్ కోర్సు తీసుకున్నా. 2 లక్షలు ఖర్చు పెట్టి నేను డైరెక్షన్ కోర్సు 1 year కంప్లీట్ చేసిన. అక్కడ ఇన్స్టిట్యూట్లో ఏమని చెప్పినారు, మీరు 1 year కోర్సు తీసుకొని 100% మేమే ఛాన్సులు ఇప్పిస్తాం పక్కా అని చెప్పి 2 lakhs తీసుకున్నారు. కరెక్ట్ 6 months కరెక్ట్గా కొన్ని బేసిక్ నేర్పించినారు అంతే. వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పేది వాళ్ళు అంతే ఏం డీప్గా ఏం చెప్పలే. నార్మల్ మనకు తెలిసింటే కొద్దిగా డీప్గా చెప్పినారు అంతే తప్ప, కానీ వాళ్ళు ఏమని చెప్పలే. కోర్స్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత ఛాన్స్ అడిగితే మీరే వెతుక్కోవాలి, మాకేం సంబంధం అని ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పినారు. అట్లుంటుంది. మీరు వచ్చి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళకు ఇట్లుంటుంది. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్, వినోద్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మీరు గూగుల్లో చూసుకోవచ్చు. ఆ ఇన్స్టిట్యూట్లో కూడా మొత్తం మోసాలు. మీరు జాగ్రత్తగా ఏదో యాక్టింగ్ క్లాసు, డైరెక్షన్ క్లాసు, ఎడిటింగ్ క్లాసు నేర్చుకున్న వాళ్ళకు కొద్దిగా చూసి మీరు అవకాశాలు దొరుకుతాయా లేవని అడిగి నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి వచ్చినప్పుడు చేసేది ప్రతి ఒక్కరు తప్పు. ఇన్స్టిట్యూట్లను కరెక్ట్గా చూసుకోకపోవడమే మీ తప్పు. అది మీ తర్వాత నెక్స్ట్ 1 year అయిపోయిన తర్వాత నేను పడ్డ స్ట్రగుల్స్ మీరు చూసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్కు వెళ్ళిపోయినారు. కానీ మనకు ఇట్లా ఫ్యాషన్ ఉంది కాబట్టి నేను ఇట్లా ఈ వేలేకి వచ్చేసిన. గవర్నమెంట్ జాబ్కి నేను వెళ్ళలే. జాబ్ ప్రిపేర్ అంటే ఆల్మోస్ట్ వద్దును. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎన్నో ఆఫీసులకు కూడా పోయినా, చాలా ఆఫీసులకు పోయినా. నువ్వేం షార్ట్ ఫిల్మ్ చేసినావు, ఆ తర్వాత నీకేమొచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేమన్నా చేసినావు అని. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా, ఒక 30 minutes తీయాలన్నా మ్యాక్సిమం వేసుకున్న 1 lakh నుంచి 2 lakhs వరకు అవుతుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పెట్టి మనం తీయాలంటే ఎవరికైనా ప్రాబ్లమే. మనం ఇక్కడికి వచ్చింది ఏదో వర్క్ కోసం మనం వస్తాం, కానీ ఇక్కడ అంతా సీన్ రివర్స్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా తర్వాత ఇట్లుంటే ఇట్లా కాదని చెప్పేసి నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళిన. అంటే సెట్లో ఎట్లుంటుంది, మనం ఎట్లా ఛాన్సులు వస్తాయా రియల్గా, లేకపోతే మనం టాలెంట్ ఉంటేనే ఛాన్సులు ఇస్తారా, లేకపోతే నార్మల్ కూడా డబ్బులు తీసుకొని ఇస్తారా. నేను కొన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్ కూడా వెళ్ళిన. అక్కడికి వెళ్తే చాలా మటుకు మన అటోళ్ళు 100 మంది, అంటే మనకన్నా ఎక్కువ ఫ్యాషన్ ఉన్నోళ్ళు, మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు డైరెక్షన్ గురించి కానీ చాలా విషయాల గురించి అక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళు 5-6-10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఛాన్స్ దొరకలే. అంటే ఛాన్స్ దొరకదని నేను చెప్పట్లే, ఛాన్స్ దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏంది, మనం వెళ్ళే దావా కరెక్ట్గా ఉందో లేదని మనం అది చూసుకోవాలి. మనం యూజ్ చేసుకోవాలి ఆ ఛాన్స్ను. కొంతమందికి వస్తాయి, రమ్మంటారు ఆఫీస్కు, కానీ మనం అప్పుడు ఆఫీస్కి వెళ్ళకుండా అట్లుంటే ఛాన్స్ వెళ్ళిపోతాయి. మనం ఈ ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చినప్పుడు 100% దీని మీదే, డే మొత్తం దీని మీదే మనం ఎఫర్ట్లు పెట్టాలా. పక్కన జాబ్ చేసుకుంటా, తర్వాత కొద్దిసేపు ఇది చూసుకుంటా అట్లుంటే ఈడ పోతుంది, ఆడ పోతుంది, ఈడ సక్సెస్ కావు. 100% మొత్తం మీరు 2 సంవత్సరాలు గోల్ పెట్టుకున్నామా, నేను దీంతోనే సక్సెస్ అయితే దీంతోనే, లేకపోతే విలేజ్కి వెళ్ళిపోయి ఏదైనా చేసుకోవడమా, లేకపోతే ఏదైనా ఒక 20-30Kకి జాబ్ చేసుకోవడమా, అంతే ఉండాలి. కానీ అక్కడ ఇక్కడ చేసుకుంటే చాలా కష్టం అయిపోతుంది. మీకు ఏడ ఛాన్సులు రావు, మీకు ఏం తెలియదు. తర్వాత వచ్చేసి మీరు రెండో స్ట్రగుల్ ఏం పడతారంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు అంటే కోర్స్ నేర్చుకొని ఏదో 2-3 లక్షలు పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసేసి ఇట్లా ఛాన్సులు దొరుకుతాయి, ఎక్కడికో ఒకటో డబ్బులు పెట్టి వెళ్ళిపోతారు. మిడిల్ క్లాస్ వాళ్ళకు, పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎట్లుంటుంది అంటే, ఇక్కడ రూమ్ రెంట్లు హైదరాబాద్లో వచ్చేసి చాలా కాస్ట్లీ. 5,000 నుంచి 6,000 వరకు ఉంటాయి. హాస్టల్ అయినా రూమ్స్ అయినా మీరు మంత్లీ అవి పే చేసుకోవాలంటే మీకు 1 year దాకా ఛాన్సులు ఎక్కడ దొరకవు. అప్పటిదాకా మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే జూనియర్ ఆర్టిస్ట్గా అట్లా వెళ్తే రోజుకి 400-500 ఇస్తారు. రోజుకి 400-500 ఇస్తే మీరు అందులో మీ ఖర్చు, మీ బైక్కి, మీ పర్సనల్ ఖర్చు, రూమ్కు మీరేం మిగిలి పెడతారు. మంత్లో 10 days 15 days ఉంటాయి. ఆడ మీరు పాల్గొ పడతారు. ఆడిషన్స్కి వెళ్తే మీరు ఆడిషన్స్లో కూడా 1000 మంది జనాలు ఉంటారు. మీకన్నా మంచి మంచి కోర్సులు నేర్చుకొని ఉన్నోళ్ళు కూడా. అందుకే మీరు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటేనే మీరు ధైర్యం చేసి సాహసంతో మీరు వస్తా అంటే వచ్చి ట్రై చేసుకోవచ్చు. మీ తప్పు లేదు. మీ ఫ్యాషన్ని మీరు చేసుకోగలని అనట్లే, 100% మీరు చేసుకోండి. కానీ
ఒక ప్లానింగ్తో ఒక పద్ధతిలో ఉండాలి. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మీరు షార్ట్ ఫిల్మే తీయాలనుకుంటే ఒక్కరితో ఏ పని ఒకరు ఎవరో ఏం చేయలేరు. పెద్ద పెద్ద గూగుల్ CEO కానీ ఎవరైనా మీరు చూసుకోరు. ఎవరైనా ఒక టీం ఉంటేనే 100% మీరు అది సాధించగలరు. ప్లస్ ఒక హైదరాబాద్కి వచ్చి మీరు కోర్సులు నేర్చుకున్న తర్వాత ఒక మంచి టీంని మీరు బిల్డ్ చేసుకొని, ఇప్పుడు చాయ్ బిస్కెట్ అట్లా ఉంది, అలా ఒక టీం మెంబర్గా చేసి ఇప్పుడు ఒక మంచి సినిమానే తీసిళ్ళు. అట్లా మీరు ఒక టీంను బిల్డ్ చేసుకొని అందరు కలిసి అందరూ బడ్జెట్ వేసుకొని ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ అన్న అట్లా మీరు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి కొద్దిగా మనీ వస్తుంది. ప్లస్ మీరు ఇట్లా ట్రై చేసుకోవచ్చు. మీరు ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్తే అంత ఫాస్ట్గా మీరు ఏదో చిన్న ఛాన్స్ దొరుకుతారు. చిన్న ఛాన్స్ ఏదో దొరికినా మీరు వెళ్ళండి. ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే, ఎంత చిన్న ఛాన్స్ దొరికినా మీరు దాన్ని చాలా కాపాడుకుంటూ పోవాలి. ఎట్లంటే ఒక చిన్న ఒక చెట్టు మొలకొచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా ఎండ నుంచి కానీ డైలీ వాటర్ పోస్తూ ఎవరన్నా దాని నుంచి పీకకుండా, ఆ జంతువులు తినకుండా ఎంత కాపాడుకుంటారో కొన్ని రోజుల దాకా, పెద్ద మొక్క ఇదాకా అట్లా మీరు కాపాడుకోవాలి. తర్వాత నుంచి మీరే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంతా. అట్లుంటుంది. ప్రజెంట్ నా సిచ్యువేషన్ చూసుకుంటే 20,000 30,000 జాబ్ చేయాలంటే ఒక నిమిషం మటది చేస్తా. కానీ మనం ఇంత నేర్చుకొని ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ అట్లా పోవాలంటే అది సింపుల్ లైఫే కదా. మనం ఏదన్నా గుర్తింపుగా మనకంటూ ఒక పెద్దది 10 మంది చూసి అబ్బా అనుకునేటట్టు చేద్దామని నేను పట్టుదలతో ఉన్నా. చాలామంది కూడా చిన్న డైరెక్టర్లు కూడా నన్ను అప్రోచ్ అయినారు, కాల్ చేసినారు, రా అంటున్నారు. ప్లస్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కాల్ లిఫ్ట్ చేయరు. అట్లా చాలామంది. చూద్దాం ఇంకా కొన్ని రోజులు. నా ప్రతి ఒక్క అప్డేటు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా అప్డేట్ చూడవచ్చు. నేను కొన్ని వ్లాగ్స్ కూడా చేస్తాను నా లైఫ్లో జరిగింది. ప్లీజ్ ఈ వీడియోను ఒక్క లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకన్నా నాకేం అవసరం లేక.